హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా నైస్గా ఇలా రావాలి అంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో 1 కప్ ఆఫ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లిపాయలు కాస్తని వేసుకోవాలి. ఆయిల్లో అవి మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా వేసుకోవాలి. చిన్న సైజు టమాటా ఒక 8 నేను కట్ చేసుకొని వేసుకున్నాను. మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కలే ఉప్పుని నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆవాలు. ఈ ఆయిల్లో కాస్తంత ఇంగు వేసుకోవాలి. మరికొన్ని వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఆయిల్లో. 4 to 5 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాటో మనము గ్రైండ్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలంగాణ స్టైల్లో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.